బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మాత దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. డాక్యుమెంట్లు, బ్యాంకు స్టేట్మెంట్లతో ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా 4 రోజుల పాటు ముమ్మరం తనిఖీలు నిర్వహించారు. కాగా ఇటీవల నిర్మాత దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు విడుదలయ్యాయి. మరి ఈ క్రమంలోనే దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అటు ఐటీ సోదాలు ముగిశాక ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు ఐటీ సోదాలు జరగడం మామూలేనని అన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్, బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, ఐటీ కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం దిల్ రాజు కూడా చేరుకున్నారు. ఎందుకంటే ఇటీవలే దిల్ రాజు నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన నేపథ్యంలో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఐటీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే 4 రోజుల పాటు కూడా ఐటీ సోదాలు కూడా కొనసాగాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు మాత్రము కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంకుకు సంబంధించిన అన్ని అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఐటీ కార్యాలయానికి కూడా దిల్ రాజు హాజరయ్యారు. అయితే విచారణ కూడా 10:30 గంటలకు కూడా కొనసాగనుంది. 10:30 గంటలకు స్టార్ట్ అయిన దాని తర్వాత ఇందులో ముఖ్యంగా చూస్తే ఇటీవలే రిలీజ్ అయిన సినిమాస్ కావచ్చు, అయితే గతంలో ఐటీ రిటైల్స్ ఎంత కట్టారు, దాని తర్వాత బిజినెస్ సంబంధించిన పూర్తిగా ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంది. అంతేకాకుండా దిల్ రాజ్ కి ప్రముఖంగా కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. కాబట్టి అందులో ఐటీ రిటైల్స్ ఎంత కట్టారు, ఇప్పుడు ఎంత కట్టాల్సి ఉంది అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. మొత్తానికి చూస్తే మాత్రము విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుందా లేకపోతే మధ్యాహ్నమే ముగుస్తుందా అనేది మాత్రము చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ పవన్.